మన నెక్స్ట్ రెసిపీ బ్రోకలీ ఫెటా ఆమ్లెట్. బ్రోకలీ ఫెటా ఆమ్లెట్. సో పిల్లలకి బ్రోకలీ కూడా చాలా మంచిది. మరి ఈ బ్రోకలీ ఫెటా ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నార్మల్ ఆమ్లెట్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. వేసుకొని పాన్ని గ్రీస్ చేసుకుందాం. సో ఈ ఫెటా ఆమ్లెట్ కి మనం బ్రోకలీతో యాడ్ చేసుకొని వేసుకుంటున్నాం కదా. ముందుగా ఎగ్స్ ని బీట్ చేసుకుందాం. ఎగ్స్ లో మనకి అన్ని రకాల న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. 1 ఫుల్ ఎగ్ ప్రతిరోజు తినాలి. అండ్ టీనేజర్స్ అయితే 1 బదులు 2 కూడా తినొచ్చు. బట్ చాలా మంది ఎగ్ ని ఎలా తింటారంటే నూడిల్స్ లో ఎగ్ మిక్స్ చేసుకొని, అంటే మైదా నూడిల్స్ తో ఎగ్ మిక్స్ చేసుకొని, మైదా పాస్టాలతో ఎగ్ మిక్స్ చేసుకొని అలా తీసుకుంటూ ఉంటారు. అవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. బాయిల్డ్ ఎగ్ తీసుకోండి, లేదా ఇలాంటి హెల్దీ ఆమ్లెట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో విత్ ఎక్స్ట్రా వెజిటేబుల్స్. కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం మిరియాల పొడి. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం. సో ఇప్పుడు ఇందులోకి మనం ఫెటా చీజ్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే గ్రేట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ. సో బ్రోకలీలో కూడా చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. వైటమిన్ ఏ, ఫైబర్, వైటమిన్ సి ఇలాంటివన్నీ. బ్రోకలీని కొంతమంది సూప్స్ లో, సాలడ్స్ లో తింటారు. అలా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఆమ్లెట్స్ లో కూడా వేసుకోవచ్చు. సో కొంచెం ఆమ్లెట్ ఇలా కుక్ అయింది అని మనకు కనిపించగానే ఇందులోకి మనం బ్రోకలీ యాడ్ చేసుకోవాలి. సో ఇలాంటివి తీసుకుంటే స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది. చక్కటి వెజిటబుల్, సో ఫైబర్ వెళ్తుంది. అండ్ అంతేకాకుండా బోల్డ్ అని న్యూట్రియన్ వాల్యూస్ కూడా మనకి ఇలా బ్రోకలీ ద్వారా అందుతాయి. ఇందులో ఇప్పుడు మనం ఫెటా చీజ్ వేసుకుందాం. ఫెటా చీజ్ లో కూడా మనకి చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. సో ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో ఆమ్లెట్ ఎంతవరకు రెడీ అయిందో చూద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం ఆరిగానో వేసుకుందాం. సో చూసారు కదా, పిజ్జా అంటే ఎవరికైతే బాగా ఇష్టమో, కొంచెం చుట్టానికి కూడా మనకు అలా కనిపిస్తుంది కదా. సో పిల్లలకి టెంప్టింగ్గా ఉంటుంది ఇలాంటి ఫుడ్ పెడితే. అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, చక్కగా కుక్ అయింది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. నార్మల్గా ఆమ్లెట్స్ అంటే అన్ని మిక్స్ చేసి వేసుకుంటారు కదా. ఫెటా ఆమ్లెట్కి ఏంటంటే ఫస్ట్ ఎగ్స్ బీట్ చేసి వేసుకొని ఆ తర్వాత మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని వేసుకోవచ్చు. ఇందులో బ్రోకలీ యాడ్ చేసుకున్నాం. మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్ని కూడా పైనుంచి అలా వేసి ఇలా కుక్ చేసి పెట్టుకోవచ్చు. బ్రోకలీ ఫెటా ఆమ్లెట్ రెడీ అయిపోయింది. బ్రోకలీ ఫెటా ఆమ్లెట్ కి కావలసిన పదార్థాలు: నూనె 1 టీ స్పూన్, బ్రోకలీ 1 కప్పు, గుడ్లు 2, ఫెటా చీజ్ 1 కప్పు, ఆరిగానో 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. బ్రోకలీ ఫెటా ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి ఒక బౌల్ లోకి 2 ఎగ్స్ బీట్ చేసి మిక్స్ చేసుకోవాలి. అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఆ తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ అలాగే ఫెటా చీజ్ కూడా ఆమ్లెట్ పైన వేసి మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. అది బాగా కుక్ అయ్యాక కొంచెం ఆరిగానో వేసి ఒక ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బ్రోకలీ ఫెటా ఆమ్లెట్ రెడీ.